సార్ ఒకే ఒక్క నిమిషం సార్. సో ఈలోపు వచ్చిన వాళ్ళందరూ చక్కగా స్క్రీన్ షాట్స్ తీసి గ్రూప్లో పెట్టేయండి. అందరినీ కూడా ఇన్వైట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మిస్ అయినా కూడా ఈరోజు వండర్ఫుల్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా హెల్త్ మీద ఒక క్లారిటీ వస్తుంది. సో న్యూట్రిషన్ అనేది మన బాడీకి ఎంత ముఖ్యము, సో ప్రతి ఒక్కరికి ఆ క్లారిటీ అవసరం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటిది, అసలు రూట్ కాజ్ ఏంటిది, ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయి అనేది చాలా మందికి అవగాహన లేదండి. సో అలాంటి ఒక అద్భుతమైన అవగాహన మన ఇండస్ వీవా టీం మన్యం మనకు కల్పిస్తుంది, ఉచిత ఆరోగ్య అవగాహన కదా. సో మరి అలాంటి ఒక అద్భుతమైన అవగాహన ప్రోగ్రాంలో చక్కగా అందరూ కూడా మీ యొక్క ప్రజెన్స్ని కానీ, మీ యొక్క కోర్ టీం మెంబర్స్ని కానీ, అండ్ మీ యొక్క కస్టమర్స్ ప్రాస్పెక్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ అవగాహన అందేలాగా చేయాల్సిన బాధ్యత మనదే. ఒకసారి గ్రూప్లలో అండ్ మీ పర్సనల్ గ్రూప్లలో ఈ స్క్రీన్ షాట్ విత్ లింక్ అటాచ్ చేసి ఒకసారి పెట్టండి. సో పెట్టడం వల్ల ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు అంతే ఎందుకండి, మన ప్రోగ్రామ్ ఏమనుకున్నాం ఈరోజు అశోక్ సార్, ఐ కాఫీ అనుకున్నారు అందరూ కదా. అట్లనే కొంతమంది ప్రోగ్రామ్ కూడా మిస్ అవుతుంటారు. ఇప్పుడైతే అందరికి అర్థమైందిగా, విఓపి అని పేరు కనబడ్డదంటే అన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్తారు అని అర్థం. ఇది బాగా మీకు బండ గుర్తు. విఓపి అనే పదం కనబడితే టోటల్ 5 ప్రోడక్ట్స్ గురించి చెప్తారు అని అర్థం. లేకపోతే అడ్వాన్స్డ్ ఆయుర్వేద అని కనబడ్డది అనుకోండి, ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్తారని అర్థం. ఓకే, దీనికి మనం పెద్ద చదువు చదవాల్సిన అవసరం లేదు, అది చూస్తే అర్థమైపోతుంది పోస్టర్స్ కదా. రైట్, వెల్కమ్ సారీ సార్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. కింద మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాం. కొత్తగా మన ఫ్రెండ్స్కో, స్నేహితుడికో లేదా మన బంధువుకి ఆపర్చునిటీ చెప్తున్నప్పుడు, లేదంటే రైట్ నౌ నేను బాగానే ఉన్నాను, అంత హెల్తీగానే ఉన్నాను అని చెప్తా ఉంటారు. సో ఆ టైంలో అసలు ఎట్లా కన్విన్స్ చేయాలి వాళ్ళకి, ఎట్లాంటి ఓరియంటేషన్ ఇవ్వాలన్నప్పుడు ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పర్టికులర్గా డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండి. అసలు మన కంపెనీ, దాని విధానం, దాంట్లో ఉన్నటువంటి డెప్త్ అన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ సార్. సో మనం ఎప్పుడైనా మాట్లాడుకోవాలనుకుంటే కనుక రెండు విషయాల గురించి మాట్లాడుకుంటాం ఇండస్ట్రీ వాళ్ళు. ఒకటి ఆరోగ్యం, రెండు ఆదాయం. మనం ఆదాయం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రతి కామన్ మ్యాన్ నుంచి కరోడ్పతి వరకు అసలు మన సంపాదన ఎంత, మన ఖర్చులు ఎంత అనేది వస్తుంది. ప్రతిదీ కూడా అంతేనండి, ఎవరైనా అదే వేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా శాలరీ ఎంత, ఎంత సేవింగ్స్లో ఉంటుంది, ఎంత డెప్త్లోకి వెళ్ళిపోతున్నాం అనేది లెక్కలు వేయాలి. అయితే కామన్గా మన ఇండియాలో 1960 నుంచి 2040 వరకు కనుక ఒక కామన్ ఇన్కమ్ ఎంత ఉండాలని కనుక ఆలోచిస్తే 1960లో ₹100 సరిపోయేదంట ఒక నలుగురు ఉన్నటువంటి కుటుంబానికి. 80లో ఒక ₹1000, 2000 వచ్చేసరికి ₹10,000, 2020కి ₹1,00,000. మనం 2020 గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే 2000 వరకు గడిచిపోయింది, దాన్ని మనం పట్టుకురాలేం. 2020లో నేను అనుకున్నాను ₹1,00,000 అవసరం ఏముంటుంది ఒక మధ్యతరగతి కుటుంబానికి అనుకున్నాను. నేను 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 నా గురించే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇట్లాగా అనిపిస్తే కనుక మీరు ఆలోచించండి. 2020 అంటే కరెక్ట్‌గా 4 సంవత్సరాల క్రితం. ఒక ₹1,00,000 ఏం అవసరం ఉంటుందని అనుకున్నాను. అప్పటికి మా పిల్లలు స్కూలుకి వెళ్ళేసరికి వాళ్ళ ఫీజులు ఒక్కసారిగా 60,000 నుంచి 70,000కి దాటిందండి ఒక్కొక్కరికి. అండ్ ఆటో ఫీజులు. నేనుంటున్న రెంట్ స్టార్టింగ్‌లో 2020లో కన్నా ముందు 6,000, 4,000, అంతకన్నా ముందు 1800కి కూడా ఉన్నాను. కానీ 2020 వచ్చేసరికి అది 6,000 అయింది. ఇప్పుడది 10,000 అయ్యింది. అంటే నా రీచార్జ్ ఇదివరకు ₹100 కనుక చేస్తే అన్‌లిమిటెడ్ 1 మంత్ అంతా వచ్చేది. ఇప్పుడు 28 డేస్‌కి ₹375 అవుతుంది. కరెంట్ బిల్లు సింపుల్‌గా 800 వచ్చేది. ఇప్పుడు 3,500 వస్తుంది పెర్ మంత్‌కి. ఇంటర్నెట్ బిల్లు 1,500 అవుతుంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ₹55 ఉండేటువంటి పెట్రోలు ₹109కి చేరుకుంది. 5,000 ఉండేటువంటి గ్రామ్ గోల్డ్ ఇప్పుడు 14,000 దగ్గర ఆగింది. అన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయండి. ఈ కళ్ళ ముందున్న ఖర్చులు గనక మీరన్నీ లెక్క వేస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పుల అప్పుల్లో లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే మినిమమ్ ₹1,00,000 ఉండాలండి.
ఈ లక్ష దేనికి అనుకున్నారు? సేవింగ్స్ కాదండి. సాగిపోవడానికి మాత్రమే. మరి 2020లో ఎలా ఉంటే 2040లో ఎంత అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. మరి మీకు మీరు ఒకసారి రాసుకున్నారా అసల? 2040కి అసలు మనం ఎలా ఉంటాము? మన పిల్లల వయసు ఎంతొస్తుంది? వాళ్ళ ఫీజులు ఎంతుంటాయి? అసలు వాళ్ళ పెళ్ళిళ్ళకి అయ్యే ఖర్చెంత? ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ బర్త్‌డే‌లకి అయ్యే ఖర్చెంత? అప్పుడు గోల్డ్ రేట్ ఎంతుంటుంది? ఒక హౌస్ కొనాలంటే ఎంత? అసలు మినిమమ్ రెంట్ ఎంతుంటుంది? పెట్రోల్ ఏ రేట్‌కెళ్తుంది? ఒక కారు కొనుక్కోవాలన్నా, బండి కొనాలన్నా ఎన్ని వేల రూపాయలు పెట్టాలి? ఒక మొబైల్ ఫోన్ కొనాలంటే ఎంత పెట్టాలి? మీరు గనక సింపుల్‌గా లెక్క వేస్తే, పోనీ 2020 నుంచి 2040 కనీసంలో కనీసం 1,00,000 ఉండాలండి. కనీసంలో కనీసం. మన లైఫ్ అట్లాగా సింపుల్‌గా వెళ్ళాలంటే. మరి ఆ 1,00,000 సంపాదించుకునేటువంటి అవకాశం మన దగ్గరుందా? క్వెషన్ మార్క్ వేద్దాం. ఉందో లేదో చివర్లో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ సార్. అయితే ఆ 1,00,000లోకి వెళ్ళాలంటే ఏ రంగం అయితే బెస్ట్ ఇప్పుడు? అసలు ప్రెజెంట్ ఉన్న రంగాలేమున్నాయి? ఫ్యూచర్‌లో ఏ రంగం మంచిగా ఉంటుందనేది చూస్తే ప్రెజెంట్ 4 రంగాలండి. 4 రంగాలు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లున్నాయి. ఒకటి అగ్రికల్చరల్. ఇది చాలా బూమింగ్‌లో ఉంది ఇప్పుడు. ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా పీక్ స్టేజ్‌కి ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా ఒకప్పుడు రైతులంటే చాలా చిన్న చూపుండేది. కానీ ఈరోజు ఫారిన్ కంట్రీస్ విడిచిపెట్టి ఇండియాకొచ్చి ఆర్గానిక్ ఫార్మేషన్ చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కేవలం ఒక ఎకరం స్థలం ఉంటే చాలు. ఇది ట్రెండింగ్‌లో ఉన్నటువంటి ఇన్‌కమ్ సోర్స్. రెండోది ఆల్రెడీ ఫారిన్‌లో మన బంధువులుంటే, మనము చదువుకొని పాసయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. వాళ్ళు చేస్తున్న కంపెనీలో మనం ఉండడం. వాళ్ళతో పాటు చేస్తున్న కంపెనీలో పెట్టుబడులు పెట్టడం. సాఫ్ట్‌వేర్ అయ్యుంటే లక్షల్లో జీతాలొస్తాయి. అన్నీ బాగుంటే మంచిగానే ఉంటది. అక్కడ ఏదైనా ఇబ్బందయితే మళ్ళా బ్యాక్ టు ఇండియా అన్నట్టుంది. కానీ ప్రెజెంట్ ట్రెండ్ కూడా అందరూ ఫారిన్ కంట్రీకి వెళ్ళాలని ఆలోచన. ఇక ఎంప్లాయ్‌మెంట్. ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు బతికేయగలుగుతాం అనేది ఒక కాన్సెప్ట్‌కొచ్చేసారు. ఇది మన దగ్గరే కాదు. మన తాతయ్య అదే ఆలోచించాడు. తండ్రులు, మనము, మన నెక్స్ట్ జనరేషన్ ఎంతసేపు మార్కులు, మార్కుల వెనకాల చదువులు, చదువులతో పాటు ఉద్యోగాలు, మంచి ప్లేస్‌మెంట్స్ ఉంటే మంచి జీతం వస్తదని ఆలోచన. ఇక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. కొంచెం డబ్బులున్నాయంటే గనక ఏదో ఒక షాప్ అయితే పెడుతున్నాను. మీరు గమనించారా? పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఎంప్లాయ్‌మెంట్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కి టర్న్ అయ్యారు. చిన్న చిన్న కాన్సెప్ట్‌లు పట్టుకొని వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు మంచి ఇన్‌కమ్ తీస్తున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంతా గుర్తుపెట్టుకోండి. ఇది స్కిల్ బేస్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండి. ఊరికే షాప్ పెట్టేస్తే అవ్వదు. దాన్ని చాలా స్కిల్‌గా ప్రమోట్ చేసేవాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతున్నారు. అంటే ప్రెజెంట్ ఇన్‌కమ్ సోర్స్ ఈ నాలుగిటి చుట్టూనే తిరుగుతుంది. మరి మనం ఎక్కడున్నాం? అగ్రికల్చర్‌లో ఉన్నామా? ఫారెన్‌లో ఉన్నామా? ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ ఉద్యోగం ఉందా? లేదా చాలా స్కిల్‌తో కూడినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నామా? ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ సార్. అసలు 21st సెంచరీ బిజినెస్ ఏముంటుంది? ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి ఉంటుందా అంటే గనక 21st సెంచరీ అంతా కూడా ఐడియా మీద రన్ అవుతదంటండి. అంటే ఇక్కడ చూడండి జొమాటో, ఓలా, ఓయో అందరికీ సుపరిచితం ఇవి. ఈ రోజుల్లో 50% ఇంట్లో వండుతుంటే 50% జొమాటో పంపిస్తుంది. ఈరోజు ఇళ్లల్లో ఒక బైక్ ఉంటే గనక నలుగురు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇద్దరు బైక్‌లో వెళ్తుంటే ఇద్దరు ఓలాలో వెళ్తున్నారు. ఇదివరకు ఏదైనా ఒక ఊరు వెళ్లి ఏ హోటల్‌లో వెళ్ళాలి? అసలక్కడ టారిఫ్ ఎంతుంటుంది? అది సేఫా? సెక్యూరా? కాదా? చాలా మందిని కనుక్కున్న తర్వాత బయలుదేరేవాళ్ళు. జస్ట్ ఇప్పుడు ఇంట్లో ఇంట్లో కూర్చొని నేను రాజమండ్రిలో కూర్చొని చెన్నై వెళ్ళాలంటే రాజమండ్రిలోనే బుక్ చేసుకుంటాను చెన్నైలో హోటల్ ఓయోలో. డైరెక్ట్‌గా అడ్రెస్‌కి ఓలాలో వెళ్తాను. వెళ్ళగానే జొమాటోలో ఆర్డర్ పెడతాను. ఎంత సింపుల్ అయిపోయింది చూడండి. నాకు చెన్నైలో చుట్టాలు ఉండవలసిన అవసరం లేదు. నా చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఓయో వాళ్ళ ఐడియా నాకొక మంచి హోటల్‌ని నాకు అనుకున్న రేట్‌లో చూపిస్తుంది. ఓలా వాళ్ళ ఐడియా నేను స్టేషన్‌లో దిగ్గానే నేను చెప్పిన అడ్రెస్‌కి పట్టుకెళ్ళి పెడుతుంది. జొమాటో వాళ్ళ ఐడియా నాకు కావాల్సిన ఫుడ్‌ని నేనున్న ప్లేస్‌కి పట్టుకొస్తుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే జొమాటోకి హోటల్స్ లేవు. ఓలాకి కార్లు లేవు. ఓయోవి హోటల్స్ అతనియి కాదు. ఈళ్ళు ముగ్గురు ఒక ఐడియా మీద రన్ అవుతున్న వాళ్ళు. సో, 21st సెంచరీ మొత్తము ప్రజల్ని అండ్ వాళ్ళ అవసరాన్ని కనెక్టింగ్ చేసే ఒక ఐడియా మీద రన్ అవుతుందండి. మరి అలాంటి ఐడియా మీ దగ్గర ఏమన్నా ఉందా? మన దగ్గర ఏమన్నా ఉందా? చెక్ చేసుకుందాం. నెక్స్ట్ సార్. సో, ఇలాంటి ఐడియా కోసం గనక మీరు ఎదురు చేస్తుంటే
వైబ్రెంట్ వేవ్ మీకు చక్కటి అవకాశాన్ని అవగాహనని కల్పిస్తుంది. మన కంపెనీ ఇది టవర్ అండి. ఇది బెంగళూరులో ఉంటుంది. 2014లో ఇది నిర్మించబడింది. ఇది మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. నందిదుర్గ రోడ్డు, జయా మహల్ ఎక్స్టెన్షన్, బెంగళూరు, కర్ణాటకలో ఇది మనకి ఉంది. ఇది ప్రతి డిస్ట్రిబ్యూటర్ దీని దగ్గరికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇది మన ఓన్ కంపెనీ టవర్ అండి. నెక్స్ట్ స్లైడ్స్. సో ఇక మనం ఎంచుకునే రంగం ఎలాంటి రంగం అయి ఉండాలంటే 21st సెంచరీలో మనకి మోర్ అండ్ మోర్ అవకాశాలు ఇచ్చేదిలా ఉండాలి. అండ్ అది వెరీ స్టాండర్డైజేషన్ అయి ఉండాలి. అందుకోసమే మనకి తయారు చేస్తున్న కంపెనీ ఒక చక్కటి R&Dతో ఉంది. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడే కనుగొంటాము, ఇక్కడే అభివృద్ధి చేస్తాం. ఎక్కడంటే ఇది బయో యాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్, టోక్యోలో ఉందండి. ఇది జపాన్ది. ఎందుకు జపాన్లోనే పెట్టామంటే కనుక వాళ్ళు చాలా వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కానీ, ఇటు హెల్త్ అండ్ వెల్నెస్లో కానీ, పర్టికులర్గా ఆయుర్వేదంలో కానీ చాలా ముందున్నారు భారతదేశానికట్ట. కొంచెం చెప్పాలంటే అన్ని దేశాల కంట ఈ జపాన్లో ఉండేటువంటి ప్రజల యొక్క సగటు ఆయుష్ చాలా ఎక్కువ అంటండి. సో దాని వలన అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి, దానిని మరలా మన ఇండియాకి పట్టుకురావడానికి మన R&D అనేటువంటిది బయో యాక్టివ్స్ రూపంలో జపాన్లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ స్లైడ్ సార్. అంటే మన ప్రొడక్షన్ హౌస్ మాత్రం బెంగళూరులోనే ఉంటుందండి. ఎంత కెపాసిటీ ఉంటుందంటే నియర్ బై 5,50,000 యూనిట్లు పెర్ మంత్ ఇక్కడ రెడీ అవుతుంది. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఇది ఓన్ ప్రొడక్షన్ అండి. మనం ఎవ్వరి మీద ఆధారపడటం లేదు. ఏదైతే మనకు ఆపర్చునిటీ ఉందో ఆ ఆపర్చునిటీలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఆల్ ఓవర్ ఇండియా మనకి డిస్పాచ్ అవుతుందండి. ఓకే, దీని అడ్రస్ కూడా ఉంది ఇక్కడ మనకి నేలమంగళ, కర్ణాటకలోని ఇది కూడా ఉందండి. నెక్స్ట్ స్లైడ్. మన కంపెనీ సర్టిఫికేషన్స్ గురించి కనుక ఆలోచిస్తే మన కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని టాప్ మోస్ట్ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా పొంది ఉన్నది. అందులో శాప్ సిస్టమ్ అని ఉంటుందండి. అంటే ఇది పెద్ద పెద్ద కంపెనీలు వాడేటువంటి ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్. ఎందుకని శాప్ని ఎంచుకున్నామంటే మనకి యాపిల్, ఇన్ఫోసిస్, లేదా ఐటీసీ, లేకపోతే TCL ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయండి మనకి. అలాంటి కంపెనీలో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, వాళ్ళ యొక్క డేటా, వాళ్ళ యొక్క శాలరీస్, వాళ్ళు చేసే వర్క్ అండ్ ఫారిన్ నుంచి వచ్చేటువంటి కస్టమర్ రిలేషన్ అన్నీ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. ఈ శాప్ అనేటువంటిది చాలా బిగ్ ఆర్గనైజేషన్. అందుకనే మన ఇండస్ట్రీ వాళ్ళు లక్షల్లో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారండి. ప్రతి డిస్ట్రిబ్యూటర్ యొక్క డేటా, అతని యొక్క ఫోన్ నెంబర్స్, అతని యొక్క అకౌంట్, అతనికి పడేటువంటి ఇన్సెంటివ్, అతను పెట్టే ఆర్డర్లు, ఆర్డర్కి సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చెయ్యగానే మీకు అడ్రస్ వచ్చేస్తుందండి. అడ్రస్కి డోర్ టు డోర్ డెలివరీ వెళ్ళాలన్నా ఎవ్రీ వీక్ టైం టు టైం ఇన్సెంటివ్లు పడాలి. చాలా బిగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఉండాలి. అది శాప్ వాళ్ళు మనకు అందిస్తున్నారు. ఇక CII ఇదేంటంటే మన భారత పరిశ్రమల శాఖ. ఏదైనా ఒక కంపెనీ జెన్యూన్గా వర్క్ చేయాలంటే కనుక ఇందులో మెంబర్షిప్ ఉండాలండి. ఇది మెంబర్ ఆఫ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. ఇందులో గనక సభ్యత్వం ఉన్న వాళ్ళు చాలా ధైర్యంగా భారతదేశమే కాదు అన్ని కంట్రీల్లో కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. ఇక్కడ మనకి సభ్యత్వం ఉందండి. ఇక GMP అని ఉంటుంది, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఏంటి దేనికి ఇస్తారంటే గనక ఓన్ R&D ఉండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి, అక్కడ కేంద్ర ప్రభుత్వము సూచించినటువంటి గైడ్ లైన్స్ ఫాలో చేస్తూ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేటువంటి ప్రొడక్షన్ హౌస్లకు మాత్రమే GMP సర్టిఫికేషన్ ఇస్తారు. మన కంపెనీలో తయారయ్యే ఒక సింపుల్ ప్రోడక్ట్ ఐ కాఫీకి 38 టెస్టులు ఉంటాయంటండి. ఒక కాఫీ పొడి రూపం నుంచి ప్యాకెట్ రూపంలోకి రావడానికి మధ్యలో 35 టెస్టులు ఉంటాయంట. వాటన్నిటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సరిపడా వీళ్ళు రెడీ చేస్తారు. ఇంత మెయింటెనెన్స్ ఉంది కాబట్టి మనకి ఈ GMP సర్టిఫికేషన్ ఇచ్చారండి. ఇక కోషర్ అనేటువంటి సర్టిఫికేషన్ ఉంటుంది. ఇది దేనికోసం అంటే అండి, కోషర్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. అంటే మనము తయారు చేస్తూ, మనము షేరింగ్ చేస్తున్నటువంటి ప్రతి ప్రొడక్ట్‌లో మనము చెప్పినటువంటి ఇంగ్రీడియెంట్ ఉందా? లేదా? అని చెక్ చేసి కన్ఫర్మ్ చేసేవాళ్ళు కోషర్ వాళ్ళు. ఇది మన ఇండియాలోనే కాదండి. ఫారిన్ కంట్రీస్‌లో మన కాఫీ పంపినప్పుడు, పల్స్ పంపినప్పుడు దాని పైనున్నటువంటి ఇంగ్రీడియెంట్స్ ఎగ్జాక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని
చెక్ చేస్తారు. వన్స్ కోషర్ స్టాంప్ పడింది అంటే అన్ని కంట్రీలకి మన ప్రొడక్ట్ ఆటోమేటిక్గా సప్లై అయిపోతుందండి. మనకు అది కూడా ఉంది. సో దీని వల్లనే చాలా కంట్రీలకి మనం హైదరాబాద్ నుంచి మన ఇంట్లో ఆర్డర్ పెట్టి గల్ఫ్కి, ఇజ్రాయిల్కి, ఇరాన్కి, యుఎస్కి ఇట్లా ప్రతి చోటకి ఆల్ ఓవర్ ది వరల్డ్ మనం ప్రొడక్ట్లు పంపిస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ కోషర్ సర్టిఫికేషన్. నెక్స్ట్ సార్. అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ అంటే మనం ఎంచుకున్నాం ఒక రంగము, అసలు దీంట్లో ఏమైనా ప్రత్యేకత ఉందంటే చాలా ప్రత్యేకత ఉంది. ఇండియా ఇంకా ఎందుకు ఆ వెనకబడిపోయింది, మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ. నేను 10th లో ఉన్నప్పుడు చదివాను దాన్ని, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. టిల్ డేట్ దాన్ని చదువుతున్నాం. ఎందుకనంటే గనక ఇక్కడ పన్ను ఎగవేత అనేటువంటిది పెద్ద బిగ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ వ్యాపారాలు జరుగుతాయి కానీ దాని మీద వచ్చే ఆదాయ పన్ను 80% పీపుల్ కట్టట్లేదంట. దాన్ని అధిగమించింది ఇండస్ట్రీవా. అందుకు గాను మనకి ఎప్రిషియేషన్ బై జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే కొత్తగా జిఎస్టీ వచ్చిందో అది మనం ఎక్కడా కూడా 1 రూపీ కూడా పక్కన పెట్టకుండా ఎప్పటికప్పుడు కడుతున్నామండి. అండ్ ఇందులో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఆన్ ఎంఆర్పి బిల్డింగ్ మంది. ఎంఆర్పి మీద బిల్డింగ్ చేసే వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇండస్ట్రీవా. ఎందుకు చేస్తుందండి అంటే మన వంతు బాధ్యతగా భారతదేశానికి ఇంకొంచెం ఏదైనా మన వంతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆన్ ఎంఆర్పి బిల్డింగ్ ఎప్పుడైనా కంపెనీ ఎంఆర్పి బిల్డింగ్ చేసిందంటే ఆన్ ఎంఆర్పి ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఇలా కడుతున్నందుకు గాను మనకి యొక్క సర్టిఫికేషన్ అండ్ ఈ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫికేషన్ కంపెనీ. మనం మన ప్రోడక్ట్ గురించి చెప్పగానే ఇది ఎవరైనా వాడారా, ఎవరికన్నా నచ్చిందా అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి చక్కటి సమాధానం మాట అండి ఇది. ఇది మనకి బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అవార్డు 2022లో వచ్చిందండి. ఇది కన్జ్యూమర్ చెప్పందే గవర్నమెంట్ ఇవ్వదండి. దీని యొక్క ఓటింగ్ అంతా కూడా ఆన్లైనే ఉంటుంది. వాళ్ళ యొక్క రిఫరెన్స్ల మీద ఓటింగ్ మీద మాత్రం మనకు వస్తుందంటే ఇది. ఇలాంటిది కూడా మనకి 2022లో వచ్చింది. అంత మంచి కంపెనీలో మనం ఉన్నాం. నెక్స్ట్ సార్. అండ్ ఇంకా స్టేట్ ఎక్స్పోర్ట్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫ్రమ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ నుంచి మన చైర్మన్ సార్ అందుకున్నారు. అండ్ ఇక్కడ గోల్డ్ మెడల్ విన్నర్ ఫర్ న్యూట్రాసూటికల్ అండ్ ఎక్స్పోర్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. న్యూట్రాసూటికల్స్ అనే ఈ 21st century ట్రెండింగ్ ఫుడ్ ఏదైతే ఉందో దాని ఎక్స్పోర్ట్లో మనకి గోల్డ్ మెడల్ అందుకున్నారండి మన సిఎన్జర్ సార్. ఎక్కడి నుంచి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి నుంచి ప్రణబ్ ముఖర్జీ గారి నుంచి ఈ అవార్డు మనం అందుకున్నాం. మనము చేస్తున్న కంపెనీ చిన్నది కాదు, వెరీ బిగ్ అండి, బిగ్ అండ్ బిగ్. మన ఊహకి అందనంత ఎత్తులో ఉంది ఇది. సో దీనిని మనం ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇలాంటి స్లైడ్స్ మీరు ప్రజెంటేషన్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర పెట్టుకోవడం ఉత్తమం. నెక్స్ట్ సార్. అయితే ఇవన్నీ దేనికి? ఇప్పుడు స్టార్టింగ్లో ఒక ప్రశ్న అడిగాం మనం, ఎవరైనా మన బంధువుని మన ప్రొడక్ట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా అని అడిగితే రైట్ నో ఐఎమ్ సో హ్యాపీ అని అంటారు. నేను చాలా హెల్దీగా ఉన్నానని అంటారు. మరి అట్లా అనుకుంటే గనక జిమ్ ట్రైనర్కి హార్ట్ అటాక్ వస్తుంది, డాక్టర్లకి హార్ట్ అటాక్ వస్తుంది, ప్యూర్ వెజిటేరియన్స్కి డయాబెటిక్ వస్తుంది. ఎవ్వరు ఏ సమస్యతో ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనేది తెలీదు. సో మన కంపెనీ చెప్తుంది ఫస్ట్ ప్రివెన్షన్ అనే ఒక కాన్సెప్ట్లో ఉండి, ఇది మన చిన్నప్పుడు మన స్కూల్ గోడల మీద, మన పుస్తకాల పెద్ద అట్టల మీద చూసాము, ఆరోగ్యమే మహాభాగ్యం అని. దానికి ఆల్టర్నేటివ్ ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మాట. ముందు జాగ్రత్త ఉండాలి, దేనికైనా ముందు జాగ్రత్త. మన పిల్లలు పరీక్షలకు ముందు జాగ్రత్త పడుతున్నట్టు, మనం కారులో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టు, మన బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నట్టు, రేపు 2వ తారీఖు ఈఎంఐ అంటే 1వ తారీఖునే మన అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటున్నట్టు. ఇక్కడ హెల్త్ విషయంలో కూడా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రివెన్షన్లో ఉంటే చాలా హెల్తీగా ఉంటాం. ప్రివెన్షన్ పట్టించుకోకపోతే లైఫ్ టైము ఏదో ఒక హాస్పిటల్లో ఇల్నెస్ తోటి సఫర్ అయ్యవలసి ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్. మరి దానికి ఏంటి ప్రివెన్షను? సార్ నేను వాకింగ్‌కి వెళ్తాను ప్రివెన్షనా? నేను జాగింగ్‌కి వెళ్తున్నాను ప్రివెన్షనా? నాకు జుంబా అలవాటు ఉంది ప్రివెన్షనా? నేను జిమ్‌కి వెళ్తున్నాను ప్రివెన్షనా? నేను రైస్ విడిచిపెట్టి చపాతీ తింటున్నాను ప్రివెన్షనా? మేము ప్యూర్ వెజిటేరియన్స్ ప్రివెన్షనా? అసలు నేను తెల్ల రైసే ముట్టుకోనండి, బ్రౌన్ రైసే తింటున్నాం 20 ఇయర్స్ నుంచి, అది ప్రివెన్షనా? ఏది ప్రివెన్షన్ అంటే గనక అవన్నీ ప్రివెన్షన్‌లోకే వస్తాయి. బట్ అది ఎప్పుడంటే మన తండ్రుల
తరం వరకు అది బాగానే ఉందండి. ఇప్పుడు జనరేషన్‌కి ఆ ప్రివెన్షన్ ఒక్కటే సరిపోవట్లేదు. నేచర్ నుంచి తీసుకున్నటువంటి ఈ గుడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వెల్‌నెస్ అనేటువంటిది ఏదైతే ఉందో, అది మన ప్రివెన్షన్‌లోకి పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. దాంట్లో భాగంగానే మన కంపెనీ నేచర్‌లో దొరికేటువంటి మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ నుంచి ఒక 6 బ్యూటిఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ యూజ్‌ఫుల్ వెల్‌నెస్ ప్రొడక్ట్‌లు మనకు అందిస్తుంది. ఒకసారి వీటికి హార్ట్ ఇచ్చి వీటి గురించి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. మరి ఇవేవి చెప్తున్నాయి మనకి? వైబ్రెంట్ వివో ఏం మాట్లాడుతుంది ఈరోజు మనతో అంటే, సిమ్టమ్ వర్సెస్ సిస్టమ్ అని చెప్తుంది. సిమ్టమ్ వర్సెస్ సిస్టమ్. సిమ్టమ్ అంటే అందరికీ తెలిసిందే. హెడేక్ వచ్చింది టాబ్లెట్ ఉంది. షుగర్ వచ్చింది టాబ్లెట్ ఉంది. కాళ్ళ నొప్పులకి టాబ్లెట్ ఉంది. పీసీఓడికి టాబ్లెట్ ఉంది. మీరు సమస్య చెప్తే పరిష్కారం టాబ్లెట్ రూపంలో ఉంది. దీన్ని సిమ్టమ్ అంటారు. అంటే సమస్యకి మందు వేయడం సిమ్టమ్. అసలు సమస్య ఎందుకొచ్చిందనేది ఆలోచించడం సిస్టమ్. ఇండస్ వివా, వైబ్రెంట్ వివా ద్వారా మీకు నాకు ఇది చెప్తుంది ఇప్పుడు. అంటే మెడిసిన్స్ సిమ్టమ్ మీద పనిచేస్తే, మన ఇండస్ వివా ప్రొడక్ట్‌లు సిస్టమ్ మీద పనిచేస్తాయి. ఎందుకు హెడేక్ వస్తుంది? ఎందుకు షుగర్ వస్తుంది? ఎందుకు బీపీ వస్తుంది? ఎందుకు పీసీఓడీ వస్తుంది? ఎందుకు థైరాయిడ్? ఎందుకు క్యాన్సర్? అసలు ఎందుకు నేను వెయిట్ పెరుగుతున్నాను? పెరిగిన వెయిట్ నేను ఎందుకు తగ్గట్లేదు? ఇవన్నీ సిమ్టమ్‌కి సంబంధించినవండి. ఎందుకంటే గనక ఈ సిమ్టమ్ గురించి ఆలోచించారు కాబట్టే, వీటి వెనకాల పరుగులు పెడుతున్నాం. బట్ ఇప్పుడు మనం సిస్టమ్ గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఈ సిస్టమ్ గురించి ఆలోచించినప్పుడు, అసల మన శరీరం గురించి మనకి కొంత అవగాహన ఉండాలి. అసలు మనది వాత శరీరమా? లేదా కఫస శరీరమా? లేదా పిత్త శరీరమా? లేదా మనం ఏం తింటే డైజెషన్ అవుతుంది? ఎప్పుడు నిద్రపోతున్నాము? ఎప్పుడు నిద్ర లేస్తున్నాము? ఎంత దూరం నడవగలుగుతున్నాము? మన హైట్ ఎంత? మన వెయిట్ ఎంత? అసలు మన ఫ్యామిలీ హిస్టరీలో ఏంటి? అసలు మన తాత ముత్తాతలకు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఏంటి? ఇవన్నీ ఆలోచించుకుంటే సిస్టమ్ గురించి మనకు అర్థమైపోతది. మనకంత టైం లేదా? ఇండస్ వివా, వైబ్రెంట్ వివా ద్వారా మనకి సిస్టమ్ గురించి చెప్తుంది. ఇప్పుడు విందాం. నెక్స్ట్ స్లైడ్స్. మనకి గ్లోబల్ ప్రెజెన్స్ ఉందండి. ఇంటర్నేషనల్‌గా మన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్‌లన్నీ ఆల్ ఓవర్ ది వరల్డ్ పంపిస్తున్నాం. మీరిక్కడ చూస్తున్న కంట్రీలన్నీ గూడా మీరు చూడొచ్చు. ఇందులో ఉన్న ఏ కంట్రీకైనా మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడితే మన కంపెనీ అక్కడికి డిస్పాచ్ చేసేస్తుందండి. నెక్స్ట్ స్లైడ్స్. ఒక్క నిమిషం. సార్ ఒకసారి ఇందులో ప్రొడక్ట్‌లు ఎక్కడ ఉండవండి. ప్రొడక్ట్ ఓకే. ఓకే. సార్ ఒకసారి వెనక్కి వెళ్ళండి సార్. ప్రొడక్ట్‌లున్నాయి గదా! ఓకే. సో, మనం ఫస్ట్ హెల్త్ గురించి, దెన్ ఆపర్చునిటీ గురించి ఆలోచిద్దాం. అసలు ఆపర్చునిటీ మన చేతిలో ఉండాలంటే, హరి సార్ చాలా సార్లు చెప్పారు. చాలా సార్లు విన్నా. ఎందుకు కామన్ మ్యాన్ లాగా ఉన్నాడంటే, దానర్థం మన చేతిలో విలువైన ప్రొడక్ట్ లేదు అమ్ముకోవడానికి. అమ్మడానికి మన దగ్గర విలువైన వస్తువు ఏదీ లేదు. సో, అటువంటి విలువైన వస్తువులు మీకు ఈ యొక్క స్లైడ్‌లో చక్కగా కనిపిస్తున్నాయి. ఐపల్స్ అని ఒకటి, ఐకేర్ అని ఒకటి, ఐకాఫీ అని ఒకటి, ఐస్లిమ్ అని ఒకటి, ఐగ్లో అని ఒకటి. ఇలాంటి చక్కటి ప్రొడక్ట్‌లు అండ్ మన చేతిలో ఇవి చాలా విలువైనవి. ఎందుకు నేటి సమాజానికి ఇవన్నీ విలువైనవంటే, ఇవి న్యూట్రాసూటికల్ గ్రేడ్‌లో ఉండి ప్రివెన్షన్ కేర్ కోసం వచ్చిన చక్కటి ప్రొడక్ట్‌లండి. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఐపల్స్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం పనిచేస్తుంది. మనకి పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ అని చాలా చూస్తున్నామండి. అందరికీ తెలిసినవే. ఏంటి పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ అంటే ఇమ్యూనిటీ డ్రాప్ ఔట్ అయ్యిందని చాలా చోట్ల వింటున్నాం. అసలు ఇమ్యూనిటీ అనేటువంటిది మన ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తదంట. మన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన ఇమ్యూనిటీ కోవిడ్ టైంలో ఖర్చు పెట్టాము. పోస్ట్ కోవిడ్ కొత్త ఇమ్యూనిటీని తెచ్చుకుంటున్నాం. మీరు గమనించండి. పోస్ట్ కోవిడ్ తర్వాత ఎవరైతే ఇమ్యూనిటీ బ్యాలెన్స్‌లో ఉంటారో వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. ఎవరైతే ఆటో ఇమ్యూనిటీలో ఉంటున్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో, అటువంటి ఆటో ఇమ్యూనిటీని బ్యాలెన్సింగ్ కోసం ఐపల్స్ పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా ఒక 30 ఎంఎల్ ఉదయము ఎంప్టీ స్టమక్ తోటి గనక కన్జ్యూమ్ చెయ్యగలిగితే మన బాడీకి కావాల్సిన అన్ని పోషక విలువలు దీని ద్వారా మనకు అందుతాయి. ఓకే. అండ్ దెన్ ఐ కేర్ పింక్ కలర్‌లో ఉంది కదండీ! ఇది ఐ కేర్. పోస్ట్ కోవిడ్ ఇండియాలో పర్టిక్యులర్‌గా సౌత్ ఇండియాలో వుమెన్స్ ఎక్కువగా సఫర్ అవుతున్నారంటే ఇది లేటెస్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్‌లో చాలా ఆశ్చర్యమైనది, చాలా
ప్రమాదకరమైనది ఏంటంటే ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి 100లో 60 మంది ఉమెన్స్ క్యాన్సర్ లక్షణాలతో ఉన్నారంట. క్యాన్సర్ లక్షణాలతో. మా మేముండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి. ఈస్ట్ గోదావరి అని ఉంటుంది. ఈ ఈస్ట్ గోదావరిలో బలభద్రపురం అని ఒకటి ఉందండి. మీరు యూట్యూబ్‌లోను, గూగుల్‌లో కొట్టండి. ఈ బలభద్రపురం అనే ఒక ఊర్లో ఎంటైరు ఒక 200 కుటుంబాలుంటే 110 కుటుంబాలు పైబడి క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారండి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరున్నారు. ఓన్లీ ఆ ఊర్లోనే. అది అందరూ బలభద్రపురం మీద ఫోకస్ పెట్టి సంవత్సరం అయ్యేలోపు మొన్న సుజాత మేడము ఐకేర్ గురించి చెప్తూ ఒక స్లైడ్ వేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 100లో 60 మంది ఉమెన్స్ క్యాన్సర్ లక్షణాలతో ఉన్నారంట. 2030 నాటికి ఇవి డైరెక్ట్‌గా క్యాన్సర్‌గా మారిపోతాయి. మరిప్పుడు ప్రివెంటివ్ కేర్‌గా ఏముందంటే ఈ ఐ కేర్ పనిచేస్తుంది. నాట్ ఓన్లీ క్యాన్సర్ అండి. ఉమెన్స్ సఫర్ అయ్యేటువంటి చాలా రకాల ఇబ్బందుల నుంచి వాళ్ళని బయట పడేయడానికి ఐ కేర్ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతిరోజు రాత్రి భోజనానికి అరగంట ముందు గాని, లేదా భోజనం అయిన తర్వాత ఒక 30 ఎంఎల్ రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయగలిగితే ఉమెన్స్ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని పక్కనే ఉంది చూడండి. ఐ కాఫీ బ్లాక్ అని ఉంది. పక్కన క్రేమర్. ఇవి ఐ కాఫీ. వెరీ న్యాచురల్ కాఫీ. ఇది చూడ్డానికి కాఫీయే. వినడానికి కాఫీయే. కానీ దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ మాత్రం 500 సంవత్సరాల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. ఇందులో ఒక చక్కటి ఇంగ్రీడియెంట్ ఉంది. సెలాసియా రెటికులేటా అంటారు. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుందని చక్కగా ఒక గ్రంథంలో రాయబడి ఉంది. ఆ గ్రంథాన్ని మనం రీసెర్చ్ చేసిన తరువాత దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్‌ని చదివిన తర్వాత మన కంపెనీ ఏకనాయకం అనే మొక్క వేరు మీద రీసెర్చ్ చేసి సాల్సిటాల్ అని ఒక పదార్థాన్ని కనుగొని కాఫీ రూపంలో పట్టుకొచ్చింది. ఇది దేనికి పనిచేస్తుంది? ఈరోజు భారతదేశము మధుమేహానికి కేంద్ర బిందువుగా మారిందంట. చైనాని దాటుకొని, అమెరికాని దాటుకొని ఎక్కువ షుగర్ పేషెంట్లు ఉన్న కంట్రీ మన భారతదేశం. అందులో మొన్నటి వరకు తెలంగాణ ఉంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి తెలంగాణని దాటి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చిందండి. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ షుగర్ పేషెంట్లు ఉన్నటువంటి స్టేట్‌గా ఉంది. మరి దీనికి ప్రివెన్షన్ ఏంటి? మధుమేహం వచ్చిన తర్వాత టాబ్లెట్ ఉంది. రాకుండా మన బాడీలో ఉన్నటువంటి అధికమైన చక్కెర శాతాన్ని తగ్గిస్తూ, ఈ చక్కెర శాతం ద్వారా వచ్చేటువంటి కాంప్లికేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కాఫీ పనిచేస్తుంది. దీనికి పాలు, పంచదార అవసరం లేదు. వేడి నీళ్ళలో ఇది కలుపుకొని తాగితే సరిపోతుందండి చక్కర. దాని పక్కన ఐస్‌లిమ్ అని ఉంది చూడండి. ఈ ఐస్‌లిమ్ వెయిట్ మేనేజ్‌మెంట్ కోసం వచ్చింది. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఆన్ చేయండి, గూగుల్‌కి వెళ్ళండి, ఇన్‌స్టాగ్రామ్ చూడండి, ఫేస్‌బుక్ చూడండి. ఎక్కడైనా సరే హౌ టు రెడ్యూస్ వెయిట్ అని ఉంటుంది. బరువు ఎలా తగ్గాలో చాలామంది చెప్తారు. కానీ సమస్య ఏంటంటే ఆ యూట్యూబరు, ఆ ఇన్‌స్టాగ్రాము ఇన్‌ఫ్లుయెన్సరు, ఆ ఫేస్‌బుక్ ఇన్‌ఫ్లుయెన్సరు అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటనేది ఎక్కడా రాసిపెట్టి ఉండదు. వాళ్ళకి తోచిందంతా మనకి చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పిందంతా మనం పాటిస్తా ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే రివర్స్ బీఎంఐ స్టార్ట్ అవుతుందండి. తగ్గడం అలా పక్కన పెడితే రివర్స్‌లో వెయిట్ గెయిన్ అవుతా ఉంటాం. దీన్ని అధిగమించడానికి మన కంపెనీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఐస్‌లిమ్ అనేటువంటి ఒక చక్కటి ప్రొడక్ట్‌ని మన దగ్గర పట్టుకొచ్చింది. ఇదేమిటండి? ప్రోటీన్ బార్ 75 గ్రామ్స్ ఉండేటువంటి ఆల్టర్‌నేటివ్ డైట్ అంటారన్నమాట. అంటే మనకి నైట్ టైము డిన్నర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఇది పనిచేస్తుంది. మార్నింగ్ చక్కటి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం దాంట్లో సగానికి లంచు, నైట్ టైము డిన్నర్‌ని అట్లా పక్కన పెట్టి దాని ప్లేస్‌లో 75 గ్రామ్స్ ఉండి ఈ యొక్క స్లిమ్ తీసుకుంటూనే ఒక చిన్నపాటి వ్యాయామం 2.5 లీటర్ల వాటర్ గనక రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసి ఒక 4 నెలల నుంచి 6 నెలల పాటు దీన్ని కన్జ్యూమ్ చేయగలిగితే చక్కటి శరీర ఆకృతిని మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరి ప్రొడక్టు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే ప్రొడక్ట్ ఐగ్లో. ఐగ్లో ఔట్ అండ్ ఔట్ స్కిన్ కేర్ కోసం వచ్చిందండి. భారతదేశంలో ఆరోగ్యానికన్నా ఈ అందానికి ప్రాధాన్యత ఎక్కువిస్తారు మన వాళ్ళు. కోట్ల రూపాయల వ్యాపారం అంతా ఇక్కడే అవుతుంది. ఈ ఐగ్లోలో ఎంటైర్ స్కిన్ లోపల ఉండేటువంటి 7 పొరలకి రక్షణను అందించేటువంటి చక్కటి ఇంగ్రీడియెంట్లుంటాయి. అందులో ఒక ప్రధానమైన ఇంగ్రీడియెంటు మనము కాశ్మీర్ వ్యాలీ నుంచి తీస్తున్న కుంకుమ పువ్వు.
కుంకుమ పువ్వుకి చాలా లక్షణాలు ఉంటాయండి. బ్లడ్ ప్యూరిఫైయర్‌గా, లివర్ డిటాక్సిఫైయర్‌గా, అండ్ స్కిన్ బ్రైట్నింగ్ గాను, అండ్ మన కొలాజన్ ఇంప్రూవ్‌మెంట్‌కి, శరీరానికి ఏమన్నా అంటే స్కిన్‌కి ఏదైనా దెబ్బలతో తగిలినప్పుడు వెంటనే రికవరీకి ఇది ఎక్కువగా వాడుతా ఉంటారు. అలాంటి సాఫ్రాన్‌తో పాటు కొన్ని చక్కటి న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఉన్నదే ఈ యొక్క ఐ గ్లో. దీన్ని ప్రతిరోజు రాత్రి భోజనమైన అర్ధగంట తరువాత ఒక శాషెట్ రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది. ఈ ఐగ్లో కంపెనీ పట్టుకొచ్చింది అందం కోసం గాదు. మనకి చాలా హెల్తీగా ఉండేటువంటి స్కిన్. దానికోసం పట్టుకొచ్చింది. దీన్ని ఎవ్వరైనా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వింటున్న ఈ యొక్క ఐ పల్స్, ఐ కేర్, ఐ కాఫీ, ఐ స్లిమ్, ఐ గ్లో ఇవన్నీ ప్రకృతిలో దొరికేటువంటి న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ తోటి రెడీ అయినాయండి. ఇవన్నీ చక్కగా పేటెంట్ హక్కులు పొందుకున్నవి. ఏ ప్రొడక్ట్ పేరు గాని, ఫార్ములేషన్ గాని, కలర్ గాని, ప్యాకింగ్ గాని డూప్లికేట్ చేయడానికి లేదు. ఇవి ఏ వయసుల వారైనా వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు లేకుండా మనకి చక్కటి ప్రివెన్షన్ ముందు జాగ్రత్తగాను, అండ్ మెయింటెనెన్స్ వ్యాధులు పెద్దవవ్వకుండాను, అండ్ ట్రీట్మెంట్ వ్యాధుల నుంచి బయటపడడానికి కూడా ఇవి మనకు చక్కగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఫ్రంట్. నెక్స్ట్. ఇక్కడ ఉంది ఓకే. ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. వీఓపీ అంటే ఓరియంటేషన్ అని. ఏ ఓ ఏ ఓరియంటేషన్ ఉండాలి ఫస్ట్ మనకి హెల్త్‌కి, వెల్త్‌కి సంబంధించిన ఓరియంటేషన్ ఉండాలి. ఒక చక్కటి ప్రొడక్ట్ మన దగ్గరుంటే వెల్త్ క్రియేషన్ అవుతుంది. ఆ క్రియేట్ అయ్యే వెల్త్ హెల్త్ నుంచి వస్తుంది కాబట్టి హెల్త్ ప్రొడక్ట్‌ల గురించి మనం చూసాం. దాని నుంచి మీరనుకున్న వెల్త్ ఎంతైనా క్రియేట్ చేయొచ్చండి. వారానికి రూ. 250 నుంచి మొదలుపెడితే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సోర్స్ ఇక్కడుంటుంది. ఎవరు సపోర్ట్ ఇస్తారిక్కడ? 3 సపోర్ట్ ఉంటుందండి. మిగిలిన ఉద్యోగాల్లో మన ఉద్యోగం మనమే చేయాలి. మిగిలిన వ్యాపారాల్లో మన వ్యాపారం మనమే చేయాలి. మనం సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌గా ఉంటే మన షాప్ మనమే ఓపెన్ చేయాలి. కానీ ఇక్కడ 3 సపోర్ట్ ఉంటుంది. ఒకరు మీ స్పాన్సర్. ఎవరు ఈ స్పాన్సర్ అంటే ఈ ఆపర్చునిటీని మీకు పరిచయం చేసిన వ్యక్తి. రెండవది ఇండస్ట్రీ ఆపరేషన్ కంపెనీ. అంటే ప్రొడక్ట్‌లు గాని, తయారీ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ గాని, దాని సర్వీస్ ఔట్ అండ్ ఔట్ డెలివరీ గాని, మనకి కావాల్సిన అన్ని సకల సదుపాయాలు కంపెనీ చూసుకుంటుంది. దెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి ఇక్కడ. వైబ్రెంట్ వివా. అసలు ఈ ఆపర్చునిటీని పట్టుకొని ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా జీరో ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా వైబ్రెంట్ వివా నేర్పిస్తుంది. త్రూ దిస్ 3 సపోర్ట్ ద్వారా. సో, అంత మంచి ఆపర్చునిటీ ఉండడం కాబట్టే, కామన్ మ్యాన్ కూడా ఈరోజు బిజినెస్ మ్యాన్ అవుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్. ఈరోజు ఇదే ఇండస్ట్రీ ఇదే సెషన్‌లో మీరు చూడండి. బుచ్చిరెడ్డి గారు ఎక్కడో ఒక చిన్న కిరాణా కొట్టులో ఉన్నారు. కిరాణా కొట్టు ఆయన. కిరాణా కొట్టు ఆయనకి హెల్త్‌తో పనేముంటుంది అని అనుకుంటే పొరపాటే. ఇది గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఎవ్వరికైనా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తది. మనము తీసుకొని వినియోగించుకునే దాన్ని బట్టే మన వెల్త్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. సో, ఇక్కడ మీ జర్నీ ఒక వీవా బిజినెస్ ఓనర్‌గా మీరు స్టార్ట్ చేయొచ్చండి. మిగిలిన కంపెనీల్లో లేదా మిగిలిన ఆపర్చునిటీలో మనం ఎక్కడ ఓనర్ కాదండి. ఎక్కడైనా మీరు ఎంప్లాయీనే. ఎక్కడైనా ఎంప్లాయీ. ఒక్క బిజినెస్‌లో తప్ప. మీరొక చిన్న బిజినెస్ పెట్టాలన్నా మినిమమ్‌లో మినిమమ్ 50,000 నుంచి రూ. 1,00,000 లేకుండా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేం. ఒక చిన్న కిరాణా కొట్టుకి ఎంతవుతుందో కొటేషన్ అడగండి ఎవరినైనా. చిన్న టీ కొట్టుకి కొటేషన్ అడగండి. సరిపోతుంది. ఇక్కడ అదేం అవసరం లేదండి. మీరు మీ ఇంట్రెస్ట్ మీకు ఈ ప్రొడక్టులు నచ్చి, ఓకే. ఇది నాకే కాదు సమాజానికి కూడా అవసరమని ఒక చిన్న కాన్సెప్ట్ గనక మీ బ్రెయిన్‌లో పడితే, మీరు ఓనర్‌గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఎట్లాగా? ఒక 12 ప్రొడక్ట్‌లతోటి 300 పీవీ అంటాం. ఒక 12 ప్రొడక్ట్‌లు ఒక 6 ఫ్యామిలీస్‌కి మీరు షేరింగ్ ఇవ్వడం ద్వారా మీ యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది చాలా చక్కగా. అప్పుడు మనల్ని వేవా బిజినెస్ ఓనర్ అంటారు. ఈ జర్నీ మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఇది పెరుగుతూనే ఉంటుందండి. ఇక్కడ నేర్చుకుంటూ, నేర్పించుకుంటూ ఇక్కడ ఓనర్‌గా మనం ఉంటూ ఓనర్‌షిప్ ఇచ్చుకుంటే గనక ఎంతకు మించిన ఆపర్చునిటీ కామన్ మ్యాన్‌కి ప్రెజెంట్ అయితే లేదండి. నెక్స్ట్ స్లైడ్ సార్.
ఒక జస్ట్ ఇది ఈ ఒక్క ఇన్కమే చూసి మనం ముందుకు వెళ్దామండి. ఈ జస్ట్ ఒక్క ఇన్కమ్. ఈ విబిఓ ఏంటి? విబిఓ వివా బిజినెస్ ఓనర్. ఇక్కడ ఏంచి చేస్తాడు ఈ ఓనర్ అంటే మీరు నేనే ఓనర్స్, రేపు వచ్చే వాళ్ళు కూడా ఓనర్స్. ఇక్కడ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ షేరింగ్ ఉంటుందండి. ఎవరైతే మనకి వాల్యూ ఇస్తారో, ఎవరైతే మనకు కొంత సమయం ఇస్తారో, ఎవరికైతే ఈ యొక్క ప్రొడక్ట్ అవసరం ఉందో వాళ్ళ దగ్గర మన ప్రొడక్ట్ల యొక్క సమాచారాన్ని అందించడమే. ఇలాగ అందించినందుకు గాను ఒక రిటైల్ రెవెన్యూ అనేటువంటిది మనకి జనరేట్ అవుతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరో పని చేస్తే ఎవరికో ఇన్కమ్ వస్తుంది, ఇది కరెక్టేనని ఒక చిన్న అపోహలో ఉండిపోయామండి. ఇది ప్యూర్లీ లీగల్ అండ్ ఇది షేరింగ్ ద్వారా వస్తుందండి. ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని అందించడం ద్వారా, ఇంకొక వ్యక్తికి తన స్కిల్ ద్వారా అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పడం ద్వారా ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది తప్ప, మన ఆధారు పాన్ కార్డు పట్టుకొచ్చి మన సీనియర్కి ఇచ్చినంత మాత్రాన ఇన్కమ్ జనరేట్ అవ్వదు. ఇది అవుట్ అండ్ అవుట్ షేరింగ్ ద్వారా, స్కిల్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి చక్కటి ఇన్కమ్. ఇక్కడ మనం చాలా సింపుల్గా, జెన్యూన్గా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ఒక 6,000 రూపాయలు నెలకి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. నెలకి ఆలోచిద్దాం, ఎందుకంటే మన మైండ్ సెట్ ఇంకా నెల దగ్గరే ఉంది కాబట్టి. ఒక 12 ప్రొడక్ట్లన్నీ ఒక నెల వ్యవధిలో మనకి తెలిసిన బంధువులకి, స్నేహితులకి గనక మనం పరిచయం చేయగలిగితే ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 500 రూపాయలు గాను 6,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇదే 6,000 రూపాయలు ఈరోజు సంపాదించాలంటే ఒక కళామందిర్లో ఎంత టైం పెట్టాలి? ఒక అమెజాన్‌లో ఎన్ని పార్సిల్ డెలివరీలు ఇవ్వాలి? ఒక ఫ్లిప్‌కార్ట్‌లో ఎన్ని డెలివరీలు ఇవ్వాలి? ఒక ర్యాపిడోలో ఎన్ని ట్రిప్పులు వేయాలి? ఒకసారి ఆలోచించండి. ఒక కిరాణా షాప్‌లో మనము 6,000 రూపీస్ సంపాదించాలంటే ఎన్ని షాంపూలు, ఎన్ని సోపులు, ఎన్ని టీ పొడులు అమ్మితే వస్తుందో ఆలోచించండి. అంటే అవేమి తక్కువని మనం అనట్లేదు. దేని వ్యాపారం దానికుంటుంది. కానీ ఇది మన గౌరవాన్ని పెంచుతూ, మన ఆరోగ్యాన్ని పెంచుతూ, నలుగురికి అవకాశాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఆపర్చునిటీ. సార్ స్లైడ్స్ తీసేయండి సార్. క్లోజ్ చేసి. తీసేయండి సార్. ఆ! థాంక్ యూ సార్. సో, నేనేమి ఈరోజు లక్షల గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఒక మినిమమ్ ఇన్‌కమ్, ఒక కామన్ వుమెన్ ఒక 6,000 సంపాదించుకోవడానికి, ఒక కామన్ మ్యాన్ తన కుటుంబానికి కావాల్సిన ఒక 10,000 సంపాదించుకోవడానికి, ఒక వ్యక్తి డిగ్రీ అయిపోయి ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగాల కోసం అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగే వ్యక్తి తన స్కిల్‌ని ఒక గంట పెట్టుబడిగా పెడితే నెలలో 6,000 సంపాదించుకోవడానికి. ఒక స్టూడెంట్‌గా ఉన్న వ్యక్తి ర్యాపిడోలంటూ, జొమాటోలంటూ, స్విగ్గీలంటూ డోర్ టు డోరు తిరగకుండా చాలా గౌరవంగా తన చదువుని ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఒక 6,000 సంపాదించుకోవడానికి. ఇది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఈ 6,000 కొంతమందికి 60,000 అవుతుంది. కొంతమంది 6,00,000 అవుతుంది. బట్ మన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈరోజు ఇండస్ట్రీవా మీకు నాకు ఒక చక్కటి ప్రొడక్ట్‌ని ఇచ్చింది తయారు చేసి. అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటూ. అది కూడా 21st సెంచరీకి ఉపయోగపడే విధంగా చాలా బిగ్ ఆపర్చునిటీ మన చేతిలో పెట్టింది. ఇక నిర్ణయం మీ చేతిలో ఉంది. ఇంకా ఆలోచిస్తూ ఉందామా? ఈ ఆపర్చునిటీని పట్టుకొని ఫస్ట్ మన ఆరోగ్యంగా ఉండి, మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ 10 కుటుంబాలకు ఆరోగ్యాన్ని పంచి ఈ ఆదాయంలోకి వెళ్దామా? ఈరోజే ఆలోచించుకోండి. మంచి నిర్ణయం తీసుకోండి. ఆల్రెడీ మీరిక్కడికొచ్చేసుంటే, ఆల్రెడీ మీరిక్కడ గనకొచ్చుంటే మిమ్మల్ని ఇక్కడికి పరిచయం చేసిన వ్యక్తికి, నేను మరింత ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? నాకు పెద్ద స్థాయికి నేను వెళ్ళాలంటే, లేదా నెక్స్ట్ ఇన్‌కమ్‌లోకి నేను వెళ్ళాలంటే, ఒక సస్టైనబుల్ ఇన్‌కమ్‌లోకి వెళ్ళాలంటే, మీరు ఈ రోజే మీ సీనియర్‌ని అడగండి. అడగంది అమ్మాయినా పెట్టదు మిత్రమా. ఏదైనా అడిగి తెలుసుకోవాల్సిందే. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే, ఒక్క గంట జీఎస్ఎం అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ సెషన్ అవ్వగానే జీఎస్ఎం గురించి మీకు తెలియకపోతే గనక, మీ సీనియర్‌కి చేసి జీఎస్ఎం అని ఉంటుందంట కదా! ఒక్కసారి నాకొక మీ విలువైన సమయం ఒక 45 మినిట్స్ ఇవ్వండి అని అడగండి. మీ సీనియర్ ఇస్తారు. నేనిప్పుడు చెప్పిందిది మీకు ఇంకా క్లియర్‌గా చెప్తారు. మీరు ఎన్ని సార్లు అడిగినా చెప్తారు. మీకు వచ్చేంత వరకు చెప్తారు. మీరు చెప్పేంత వరకు చెప్తారు. మీరు సంపాదించుకునేంత వరకు చెప్తారు.
వీలైతే మీ సీనియర్‌కి దగ్గరగా ఉండండి. మన ప్రొడక్ట్‌ల గురించి నేర్చుకోండి, తెలుసుకోండి. నలుగురు కుటుంబాలకి పంచండి. ఆదాయంలోకి వెళ్ళండి. సో, ఇలాంటి చక్కటి అవకాశాన్ని జారవిడుచుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు చెప్పడానికి. మరలా వీలైతే నెక్స్ట్ వీక్ ఏమన్నా అవకాశం ఉంటే మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రేపు ఉదయం 6 గంటలకి చక్కటి సెషన్ ఉంటుంది మనకి. ప్రతిరోజు ఒక చక్కని టాపిక్ గురించి, దాని గురించి కూడా మీ సీనియర్‌ని అడిగి తెలుసుకోండి. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ వండర్ఫుల్ అవేర్‌నెస్. చాలా ఓపికగా, కూల్‌గా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పిండ్లా నాగేశ్వరరావు గారు? మరి గ్రాండ్ హార్ట్ ఇయ్యాలిగా అందరం కలిసి. సో, మనకు నచ్చిందంటే వెంటనే మనం ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం కదా! అంతేనా? రైట్. సో, వండర్ఫుల్ అవేర్‌నెస్. సో, ఈరోజు మన కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి అన్నీ కూడా అద్భుతంగా తెలుసుకున్నాం కదా! సార్ చెప్పిన పాయింట్స్‌ని ఒక 5 పాయింట్స్‌లో మనం డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ పాయింట్ సార్ చెప్పింది ఏంటిది? ఎకనామిక్ సర్వే గురించి చెప్పారు కదా! అంతేనా కృష్ణ మేడం? సో, ఈ ఎకనామిక్ సర్వే ఏంటంటే, గత 100 సంవత్సరాల నుంచి సర్వే తీసుకుంటే 1920స్ నుంచి రీసెర్చ్ సార్ చెప్పిన విషయం కదా! అంటే మన ముత్తాతల కాలంలో తీసుకుంటే, ఒక్క రూపాయి సంపాదిస్తే హ్యాపీగా ఉండేదంట. మన అమ్మమ్మల తాతయ్యలు చెప్తారుగా, ఒక్క పైసాకి సినిమాకెళ్ళినా, ఒక్క రూపాయికే నేను ఇది చేసినా, 100 రూపాయలకే ఇల్లు కట్టినా అని చెప్పేవాళ్ళు. గుర్తుందా ఎవరికైనా? కథలు చెప్పేదిగా మనకు అట్లా కూర్చోబెట్టి. సో, ఆ విధంగా ఎనకటి కాలంలో ఒక్క రూపాయి సంపాదిస్తే హ్యాపీగా ఉన్న వాళ్ళు ప్రతి 20 సంవత్సరాలకి ఒక సున్నా పెరుగుతుంది పక్కన. రూపాయి పక్కన సున్నా రూ. 10. మళ్ళా నెక్స్ట్ 10 పక్కన సున్నా రూ. 100. తర్వాత పక్కన సున్నా రూ. 1000. ప్రస్తుతం 2026. ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి పిల్లలు ఉంటారో ఉండరో తెలీదు గానీ, ఒక మధ్య తరగతి కుటుంబం బ్రతకాలంటే నెలకు రూ. 1,00,000 కావాలని చెప్పిండు సార్ ఇప్పుడు. అవునా? ఇది నిజమేనా గణేష్ సార్? సార్ ఎందుకు వెహికల్ తీసి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాండు కదా! సో, ఇప్పుడున్న సమాజంలో ఎంత సంపాదించినా కూడా మనీ సరిపోవట్లే. పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి. బయట ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోయినాయి. పొద్దుగాల లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కిరాణం బిల్లని, గ్యాస్ బిల్లని, పిల్లల ఫీజులని, బుక్స్ అని, బ్యాగులని ఆ! కదా! ప్రతి ఒక్కటి. ఇగ ఫంక్షన్స్ వచ్చినాయంటే ఇంకా ఖర్చు. పెళ్ళిళ్ళైనాయంటే ఇంకా ఖర్చు. ఆ! ఏమన్నా ఏమంటారు? పండుగలొచ్చినాయంటే నెలకు 2 పండుగలొచ్చినాయంటే అదొక ఖర్చు. ఇలా ప్రతీది గూడా ఎన్నో రకాల ఖర్చులు. ఆదాయం తక్కువ, ఖర్చులెక్కువనేది రోజు రోజుకు పెరుగుతుంది. సో, ఇప్పుడు సార్ చెప్పిన రీసెర్చ్ ప్రకారం ఇప్పుడే ఇలా ఉంటే మరి 1,00,000 పక్కన ఇంకో సున్నా ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్ 2040 నాటికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకాలంటే నెలకు రూ. 10,00,000 కావాలంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. మీరు చేసే జాబ్‌కి సంవత్సరానికి రూ. 1000, 2,000 పెరిగినా 2040కి మీ సాలరీ ఎంత ఉంటదో ఒకసారి ఊహించుకోండి. అంటే ఫైనాన్షియల్‌గా ఆహ్, టు బీ హానెస్ట్ చెప్పాలంటే మనం అందరం ఏమనుకుంటున్నాం? మా అమ్మ ఎట్లాగో చదువుకోలేదు. నేను చదువుకోవాలి. నేను ఎట్లాగో చదువుకోవాలి. నా పిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ళేమంటారు? రేపు పెద్దగైనంక నేను ఎట్లాగో చదువుకోవాలి. నా పిల్లలు బాగా చదవాలి అంటారు. కదా! అంటే ఎవ్రీ జనరేషను బాగా చదువుకోవాలి, బాగా చదివిపియాలి అనేదే జరుగుతుంది కానీ, నిజంగా చదివిపిచ్చేది అనేది జరగట్లేదు. ఫైనాన్షియల్‌గా ఎదగడం అనేది జరగట్లేదు. కదా! అందుకే ధనవంతుడు ధనవంతుడులానే ఉంటున్నాడు. పేదవాడు పేదవాడిలానే ఉంటున్నాడు. కానీ అటు ఇటు కాకుంటున్న మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్న సందర్భాలు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూస్తున్నాం కదా! సో, ఇలా ఎకనామిక్ సర్వే ప్రకారం చూస్తే ఫ్యూచర్ అనేది చాలా చాలా క్రిటికల్‌గా ఉంది. అందుకే ఈరోజు ఒక్క జాబ్‌తోని కాకుండా చాలామంది 2, 3 జాబులు చేసుకోవడం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సెకండరీ సోర్స్ ఇన్‌కమ్ కోసం చూడడం. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా ఎదుగుదల అనేది లేక స్ట్రగుల్ అవుతున్నారు చాలామంది. దానికి సో, ఇండస్ట్రీ అనేది మీరు పార్ట్ టైమ్‌గా చేసుకుంటారా? ఫుల్ టైమ్‌గా చేసుకుంటారా? తెలీదు గానీ, ఎలా చేసుకున్నా గూడా ఒక ఇన్‌కమ్ సోర్స్‌ని క్రియేట్ చేసుకునే ఒక వేదిక మనకి ఇండస్ట్రీ అనేది క్రియేట్ చేసింది. రెండోదేందంటే సార్ చెప్పింది ప్రెజెంట్ 21st సెంచరీ మొత్తం గూడా ఒక ఐడియాతోనే నడుస్తుందండి. ఒక ఐడియాతోనే నడుస్తుంది. ఒక ఫుడ్ కావాలంటే జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఫుడ్ ఇంటికొస్తాంది కదండీ! ఒక టూ వీలర్ గావాలి. ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఎళ్ళాలంటే, ఒక స్కూటీ గాని, ఒక బైక్ గాని ఇంటికొస్తుంది గదా! బుక్ జేస్తే. ఒక ఆటో గావాలంటే, నలుగురు ఎక్కడానికి ఆటో బుక్ జేస్తే ఆటో వస్తుందిగా. లేదు ఇంకా మనం రాయల్‌గా ఎళ్ళాలనుకుంటే, ఒక కార్ గావాలంటే, కార్ బుక్ జేస్తే కారొస్తుందిగా. ఒక డ్రెస్ గావాలంటే డ్రెస్ వస్తుందిగా. ఒక 1 గ్రామ్ గోల్డ్ గావాలంటే 1 గ్రామ్ గోల్డ్ వస్తుందిగా. ఇలా 21st సెంచరీ మొత్తం గూడా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో బుక్ జేయడం ద్వారా తినే వస్తువైనా, మనం వెళ్ళే ట్రావెలింగ్ అయినా, ఆఖరికి మనం స్టే జేయడానికి ఒక రూమ్ అయినా ప్రతీది గూడా ఒక ఆన్‌లైన్‌లో మనకొచ్చేస్తుంది కదా!
సో ఆ యాప్ని డిజైన్ చేసి ఈరోజు ఎంతో మంది సక్సెస్ అయిన వాళ్ళని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ ఇండస్ వివ్ అనే యాప్ ద్వారా మీకంటూ ఒక స్టోర్ లింక్ రావడం ద్వారా ఈ రోజు మీరు ఇంట్లో కూర్చొని నలుగురికి అవగాహన కల్పించడం ద్వారా ఈ ఇండస్ వివ్ యాప్లో ఉన్న స్టోర్ లింక్ ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకి ఇస్తుందండి. సో అలాంటి ఆ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ మేడం వచ్చింది. మేడం తను ఒక లింక్ తీసుకుంది, తన లింక్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంది. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా కానీ ఆ ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుంది. ఆ ప్రోడక్ట్ మీద ఉన్న అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది. సో ఆ విధంగా ఆన్లైన్, కంప్లీట్గా ఆన్లైన్ అని డిజిటల్ మార్కెటింగ్ అండి. 21st సెంచరీ మొత్తం కూడా డిజిటల్ మార్కెటింగే మనకు జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సార్ ప్రివెన్షన్ గురించి చెప్పారు కదా. ఈ మధ్య కొత్తగా ఒక పదం వినబడుతుంది. కరోనా టైంలో వ్యాక్సిన్ ఇచ్చిళ్ళు. ఎందుకు ఇచ్చిళ్ళు? ఇమ్యూనిటీ పెరగాలి, కరోనా రాకుండా ఉండాలని చెప్పి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమంటారు అందరూ? వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచే నాకు బీపీ వచ్చింది, వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచే నాకు షుగర్ వచ్చింది, వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి హార్ట్ అటాక్ వచ్చింది. ఒకప్పుడేమో వ్యాక్సినే ముఖ్యం, వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలని అన్న వాళ్ళే ఇప్పుడు వ్యాక్సిన్ గురించే అలా అయింది ఇలా అయిందని చెప్తున్నారు. అవునా కదా? సో ఈ మధ్య లాస్ట్ కొన్ని వారాల కిందటి నుంచి మనకు వినపడే పదం ఏంటంటే హెపటైటిస్ బి రాకుండా ముందు జాగ్రత్త వ్యాక్సిన్ ఇస్తారంట. క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త వ్యాక్సిన్ ఇస్తున్నారంట. సో అట్లా వ్యాక్సిన్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో కోవిడ్ టైంలో వచ్చిన వ్యాక్సిన్స్కి మళ్ళీ ఇంకో వ్యాక్సిన్ తీసుకోవాలంటే ప్రజలందరూ భయపడుతున్నారా లేదా? సో గవర్నమెంట్ వచ్చి ముందుకు వచ్చి చెప్పినా కూడా భయపడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేకపోతున్నాం కదా. సో అలాంటిది ఈరోజు మన కంపెనీలో ఉన్న న్యూట్రాసిటికల్స్ అంటే కంప్లీట్గా న్యాచురల్ అన్నట్టు, ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేకుండా కంప్లీట్గా న్యాచురల్గా తీసుకొచ్చిన అద్భుతమైన ప్రోడక్ట్స్. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్స్ని ముందు జాగ్రత్తగా వాడుకునే అవకాశం మనకు కంపెనీ కల్పించింది. సో సమస్య వచ్చిన తర్వాత లక్షలు లక్షలు పెట్టడం కాదు, ఆ సమస్య రాకముందే మనం ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎక్కడైతే మూలం రూట్ కాజ్ ఏదైతే ఉందో ఆ రూట్ కాజ్లో రిపేర్ చేసే ప్రోడక్టే ఈరోజు మన న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్. పుట్టిన పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అద్భుతంగా వాడుకునే ప్రోడక్ట్స్. సో మన అలాంటి ప్రోడక్ట్స్ మన లైఫ్లోకి వచ్చినాయంటే హ్యాపీ కదండి. ఇకపోతే మరి మన పని ఏంటి సార్ అంటే ఏం లేదు, సింపుల్గా మన సీనియర్ ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ అనారోగ్య పాలు కాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, సో డైలీ మనం రైస్ తింటున్నాం, రైస్లో ఎంత కెమికల్ ఉందో తెలుసు, అంత కల్తీ అవుతుంది మనకు తెలుసు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునేంత కూడా కల్తీ ఫుడ్డే. మరి ఈ కల్తీ నుంచి మన బాడీలో జరిగే టాక్సిన్స్ అంటే వేస్ట్ అనేది పెరుగుతుంది కదా. మన శరీరంలో పెరిగే విష పదార్థాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతిరోజు మహిళలు లేవడంతోనే రూములు ఉడుస్తున్నారా లేదా? అంటే ఎంత క్లీన్ చేసినా కూడా ప్రతిరోజు డస్ట్ పడుతుంది. సేమ్ అదే విధంగా మన బాడీని మనం ఎంత క్లీన్ ఉంచుకున్నా కూడా మన బాడీలో కూడా వేస్ట్ అనేది వస్తుంది. మరి ఏ రోజుకు ఆ రోజు మన బాడీని క్లీనింగ్గా ఉంచుకొని మన ఆర్గాన్స్ని మనం కాపాడుకోవాలంటే, ప్రివెంట్గా మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ న్యూట్రాసిటికల్స్ అనేవి ప్రతి కుటుంబానికి అవసరం. అందుకోసం మనకు తెలిసిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన వెల్ విషర్స్, మన దగ్గర ఫ్రెండ్స్ అందరికీ కూడా మన సీనియర్ సపోర్ట్ తోటి ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ నలుగురికి ఆరోగ్యాన్ని పంచుతూ ఆదాయపరంగా కూడా మనం ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశమే ఈరోజు ఇండస్ వివా. ఒక జొమాటోలో నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని బాగుందని 10 మందికి చెప్పడం వల్ల నాకేం రాలే. ఒక కార్ బుక్ చేసుకొని నాకు సర్వీస్ బాగా నచ్చిందని నలుగురికి చెప్పడం వల్ల నాకేం రాలే. ఒక బాహుబలి సినిమా నచ్చిందని నలుగురికి చెప్పడం వల్ల నాకేం రాలే. బట్ ఇక్కడ ఒక ఐపల్స్ వాడి నాకు నచ్చిందని నలుగురికి చెప్పడం వల్ల ఇక్కడ ఒక ఆదాయ మార్గం అనేది క్రియేట్ అయింది. ఒక జయసుధ మేడం కానీ, ఒక కృష్ణ మేడం కానీ, ఒక నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళు చేస్తున్న వర్క్ ఇంట్లో చేసుకొని, ఒక హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని తన వంట పని తను చేసుకుంటూ నలుగురికి అవగాహన కల్పించడం వల్ల నెలకు ఒక 10,000 వస్తే నష్టమైంది అవునా కదా. పిల్లల ఫీజులకు, బుక్స్కో, చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగపడతాయిగా. ఫస్ట్ ఒక 5,000 సంపాదించడం ఎలా అని అడిగి తెలుసుకోండి సీనియర్లను. 5,000 మీరు సంపాదించడం అలవాటైంది అనుకోండి, 10,000 సంపాదించడం ఎలా? 10,000 అలవాటైంది అనుకోండి, 15,000 సంపాదించడం ఎలా? ఇలా చిన్న చిన్న అమౌంట్స్ని ప్రాక్టీస్ చేస్తూ పెద్ద పెద్ద అమౌంట్లకు మనం సక్సెస్ కావడానికి ఒక అద్భుత అవకాశంగా ఇది ఉపయోగపడుతుంది. సో మరి ఇలాంటి ఒక అద్భుతమైన కంపెనీని డిజైన్ చేసిన మన అన్సార్ సార్కి అండ్ మన CEO అభిలాష్ గారికి థ్యాంక్స్ చెప్దాం. అదే విధంగా ఇక్కడ కొంతమంది యొక్క షేరింగ్ కూడా మనం తీసుకుందాం. సో వాళ్ళ యొక్క అనుభవంలో ఇండస్ట్రీ తోటి ఎలాంటి అనుబంధం ఉన్నది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా మనం విందాం. ఇక్కడ శ్రీరంగ సార్ గారు కూడా ఉన్నారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 60+, 63 సంవత్సరాల వయసు.
సో సారు సక్సెస్ఫుల్ గా ఇంట్లో కూర్చొని ఆఫ్టర్ రిటైర్మెంట్ తను ఇంట్లోకి వాడుతూ నలుగురికి అవగాహన కూడా కల్పిస్తున్నారు. రంగా సార్ మీరు ఓకేనా, కంఫర్టా? శ్రీరంగ సార్ అన్మ్యూట్ చేసుకోండి. జస్ట్ ఒక 1000 షేరింగ్ తీసుకుందాం మనం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్. ఒకసారి మీ యొక్క మాటల్లో ఆరోగ్యం గురించి, ప్రివెన్షన్ గురించి, సో మిమ్మల్ని మీరు అంటే వీవాకు మీకు మధ్య ఉన్న అనుబంధం గురించి ఒకసారి ఒక 1-2 మినిట్స్ లో మీ షేరింగ్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మరొకసారి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విజిలెన్స్ వాస్గా విఓపికి వచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు. యాక్చువల్గా నేను నా ఏజ్ ఇప్పుడు 65. నేను ఈ ఏజ్లో కూడా ఇంత ఆరోగ్యంగా ముందుకెళ్తున్నానంటే నాకు వచ్చేసి వివో ప్రోడక్ట్సే. అంటే నేను వివో నుంచి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తూ ముందుకెళ్తున్నా. నా ఆరోగ్యం కూడా నేను తీసుకున్నా. ఒకప్పుడు నేను ఇందులోకి వచ్చినప్పుడు నా ఆరోగ్యంకి ఇది అవసరం అనుకోలేదు. నేను హెల్తీగా ఉన్న వ్యక్తిని. తర్వాత ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అనేది మనం ఎవరికి ఊహించలేము. అట్లా నా యొక్క లైఫ్లో కూడా ఇది ఊహించని మలుపు తిప్పినవాడు నన్ను. ఎందుకంటే నేను షుగర్లోకి వెళ్ళినప్పుడు ఫ్రీ డయాబెటిక్ వెళ్ళినప్పుడు మెడికల్ పరంగా మందు లేదన్న డాక్టర్ గారు. డయాబెటిక్ వస్తేనే మీరు లేదంటే ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండాలని చెప్పారు. ఫ్రీ డయాబెటిక్ కూడా మీరు మెడిసిన్ వాడుతూ ఉండాలి లైఫ్ లాంగ్ అన్నాడు ఆయన. కానీ మనం ఒక 4 monthsలోనే మన కాఫీ వాడుకొని బయటకు వచ్చి 4 years అయింది. ఇప్పటికి ట్యాబ్లెట్ లేదు. హెల్తీగా హ్యాపీగా నేను ఈరోజు లీడ్ చేస్తున్నానంటే ఓన్లీ 1 time కాఫీ తాగితే డయాబెటిక్ వెళ్ళకుండా నేను కాపాడుకున్నాను ఆరోగ్యాన్ని. 1 time ఒక పూట మార్నింగ్, ఒక పూట ½ hour బిఫోర్ కాఫీ తాగాలి. ఏమంటే ఇది ఇమ్మీడియట్ ఏంటంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే బిఫోర్ ½ hour కాఫీ తీసుకుంటే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. డయాబెటిక్ కాదు, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ ఇలాంటి అన్నిటికి కూడా ప్రివెన్షన్గా వాడుకోవచ్చు మన కాఫీ. ఇంకా ఐపల్స్ అనేది అది సర్వరోగ నివారణ, మనకు అమృతం లాంటిది. అది ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్లు ఐపల్స్ ఉంటాయి. నేను ఇప్పుడు 2 years నుంచి ఒక ట్యాబ్లెట్ బాడీలోకి వెళ్ళదు. నాకు హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా కాపాడుకున్న ఆరోగ్యాన్ని. అలాగే ఆరోగ్యాన్ని ఇస్తూ ముందుకెళ్తున్నా. ఇప్పుడు 7 లక్షల రూపాయలు ఎర్న్ చేస్తున్నాను ఈ కంపెనీ నుంచి కూడా. ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయం తీసుకున్నాను. అంటే సారు సింపుల్ చెప్పేమన్నాడు. ఎందుకంటే నాకు డయాబెటిక్ వచ్చింది, 6.1 HbA1c వచ్చింది. ఇప్పుడు 5.3లో ఉన్నాను. ఎవరీ 6 monthsకు 1 year ఒకసారి చెక్ చేయించుకుంటా. 5.3 HbA1c, ఫాస్టింగ్ షుగర్ 87 నాకు. ప్రతి ఇయర్ చెక్ చేపిస్తాను. ఇది చాలా హెల్తీగా నేను మెయింటైన్ చేస్తున్నాను. నేను ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి, ఒక మేడం అనంతపూర్లో ఉంటుంది, ఆమె రైతు, ఆమెకు వచ్చేసి 10.6 HbA1c ఉండింది. బ్లాక్ కాఫీ వాడి ఒక 4 monthsలో 5.8కి వచ్చింది. ఓన్లీ బ్లాక్ కాఫీ వాడి. దాంతోపాటు డైట్ కూడా చెప్పాము, మనకి డైట్ కూడా పాటించారు. ఇది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, అవకాశం ధన్యవాదాలు సార్. ఒక్కసారి మీ మాటల్లో HbA1c అంటే ఏంటి అనేది చెప్పండి అందరు. మనకు HbA1c అంటే మన ఎర్ర రక్త కణాల మీద ఉన్న హిమోగ్లోబిన్, గ్లైకోజన్ అంటారు దాన్ని. ఆ హిమోగ్లోబిన్ శాతం అన్నమాట. మనకి అందరూ డాక్టర్ ఏం చెప్తారంటే మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ చెక్ చేస్తారు. అంటే మన వాటర్ లాంటి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ చెక్ చేస్తారు. అది ఫాస్టింగ్ పోస్టింగ్ చెక్ చేస్తే అవే వస్తాయి మనకు. అది ఇంపార్టెంట్ కాదు. ఫాస్టింగ్ ఎట్లా ఉంటుందంటే మన రాత్రి తిన్న ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. పోస్టింగ్ ఎట్లుంటుందంటే మనం పొద్దున చేసిన టిఫిన్ మీద ఆధారపడి ఉంటుంది. మన హెల్త్ కండిషన్, మన యొక్క మెంటల్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. అదే HbA1c అనేది పర్ఫెక్ట్ షుగర్ లెవెల్స్ మనకు చెప్తారు. ఎట్లా అంటే మన రక్త కణాల మీద ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్స్ మనకు పర్ఫెక్ట్గా 3 monthsకి ఒకసారి చూపిస్తుంది. 3 monthsకి ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఇది ప్రతి ఒక్క డాక్టర్ చేయించాలి. కానీ డాక్టర్లు ఇవి కొంతమంది చేయించరు. మనమే అడిగి చెక్ చేయించుకొని ఆ రిపోర్ట్ని బట్టి మనం ఈ ప్రోడక్ట్ కూడా వాడుకొని మనం బయటికి రావచ్చు. రిపోర్ట్ చూసుకోవచ్చు మనం. ఈ ప్రోడక్ట్ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి డాక్టర్ కూడా అక్కర్లేదు దానికి. అక్కడ చూసుకుని రిపోర్ట్ చూసుకున్నప్పుడు మనకి అక్కడ రిపోర్ట్లు ఆవరేజ్ ఇస్తాయి. మనకు కావాలని డాక్టర్ కన్సల్ట్ అయ్యి మనం ట్యాబ్లెట్స్ మార్చుకోవచ్చు. మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ లిస్ట్ మాత్రం డాక్టర్ దగ్గర పోయి తీసుకోవాలి మనం సపోర్టివ్. మన ప్రోడక్ట్ మాత్రం ప్రివెన్షన్గా వాడుకోవచ్చు. ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుకోవాలి. ట్యాబ్లెట్స్ లేదన్న వాళ్ళు, మన మెడిసిన్ ఏం లేదన్న వాళ్ళు ప్రివెన్షన్గా మన కాఫీ తాగితే హెల్తీగా హ్యాపీగా షుగర్లోకి వెళ్ళకుండా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పింది సింపుల్ గా మనం కట్టె కొట్టే తెచ్చన్నట్టు చెప్పుకుందాం.
అందరు ఏం చేస్తారు, తినక ముందు తిన్న తర్వాత టెస్ట్ చేపిస్తుంటారు కదా. అదేంటంటే రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను తెలిపేది. మనం అన్నం తిన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇడ్లీ తిన్నప్పుడు ఒకలా ఉంటుంది, వాకింగ్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, ఆయాసం వచ్చినప్పుడు డిఫరెంట్గా వస్తుంటాయి లెవెల్స్ కదా. సో 3 నెలలకు ఒకసారి 120 డేస్కి ఒకసారి మనకి ఎర్ర రక్త కణాలు అనేవి వస్తుంటాయి కాబట్టి 90 డేస్ HbA1c టెస్ట్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని సార్ యొక్క మాటల్లో సార్ చెప్పారు. అలా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి సార్ తన యొక్క రిపోర్ట్ చూసుకొని, సో తన డయాబెటిక్ని ఎలా కంట్రోల్ అవుతూ వస్తుందో లేదో చూసుకొని ఈరోజు ఆ డయాబెటిక్ నుంచి కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతూ ఆ డోసేజ్ నుంచి బ్యాక్ రావడానికి కూడా సార్కి హెల్ప్ అయిందని చెప్పి సార్ యొక్క మాటల్లో తెలపడం జరిగింది. సో ఈరోజు ఒక అద్భుతమైన అవగాహన కల్పించిన మన రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారికి అండ్ ఈరోజు అందరూ అటెండ్ అయిన ప్రజెన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఆ మేడం చక్కగా అక్కడ ఇంట్లో పని చేసుకుంటూ కూడా చక్కగా మేడం వీడియో ఆన్ చేసుకున్నారు, మేడం చపాతీలు చేస్తూ కూడా సూపర్ మేడం, థ్యాంక్ యూ. ఇంకొక మేడం వాకింగ్కి వెళ్తూ ఒక దగ్గర కూర్చొని మరి చేస్తున్నారు. ఇంకొక సార్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ అలా డిఫరెంట్ ఇదే కంఫర్టబుల్ ఆపర్చునిటీ అండి. మన పని మనం చేసుకుంటూ మన పని డిస్టర్బ్ కాకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వినడం, టీవీ చూడడం ఎట్లనో ఈ హెల్త్ గురించి అవగాహన తెలుసుకోవడం కూడా అంతే సేమ్. సో అలా మన పని మనం చేసుకుంటూ నలుగురికి ఆరోగ్యం కల్పిస్తూ మనం కూడా ఆరోగ్యం మీద ఒక గ్రిప్ తెచ్చుకుంటూ ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ కాలంలో 3G 4G 5G 6G అన్ని జీలు పెరుగుతున్నాయి కాబట్టి రోగాలు కూడా పెరగడం కామన్. సో ఆ రోగాలు రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళను ఎలా కంట్రోల్ చేసుకోవాలనే ఒక డైట్ మీద క్లారిటీ వస్తూ హెల్త్ మీద అవేర్నెస్ పెంచుతూ నలుగురికి ఆరోగ్యాన్ని కల్పిస్తూ మనం కూడా ఆదాయం సంపాదిస్తూ ఒక ఆరోగ్య భారత్ని నిర్మించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మన సూపర్ సీనియర్ అండ్ అదేవిధంగా మన మెంటర్ హరి సార్ కూడా గ్రాండ్ హార్ట్ ఇస్తూ మన సెషన్ ఈరోజు వైండప్ చేసుకుందాం. మళ్ళీ టుమారో 6 o'clockకి అడ్వాన్స్డ్ ఆయుర్వేద ప్రోగ్రాంలో కలుద్దాం. టుమారో మార్నింగ్ 6కి నాదే ప్రజెంటేషన్ ఉంది, ఖచ్చితంగా మీరు అందరూ రావాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అటెండ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.